సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ప్లాట్ఫారాల విషయంలో కీలకమైనటువంటి ప్రక్రియ జరుగుతోంది. అది ఏంటయ్యా అంటే ప్రస్తుతం మనకి ఫేస్‌బుక్‌లైనా, ట్విట్టర్‌లైనా ఇయన్నీ గూడా మామూలుగా అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం. ఏళ్ల తరబడి నడుస్తున్నాయి. దాంట్లో వచ్చే అడ్వర్టైజ్‌మెంట్‌ల ఆధారంగా వాళ్ళ ఆదాయం సంపాదించుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఫేస్‌బుక్ గావచ్చు, ఇన్‌స్టాగ్రాము, వాట్సాప్ వీటన్నిటికి కూడా పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ బిగిన్ చేస్తున్నారు. ఇప్పటికే బిగిన్ అయినయి. ట్విట్టర్ వాళ్ళు బిగిన్ చేసిన, ఎక్స్ వాళ్ళు బిగిన్ చేసిన టైప్‌లోనే వీళ్ళు కూడా చేసుకొస్తున్నారు. క్రమంగా అప్పుడేమవుతదంటే మొదట్లో 2 ఉంటాయంటారు. తర్వాత ఈ ఫ్రీగా ఉండేదాన్ని డౌన్ ప్లే చేయడం బిగిన్ చేస్తారు. ఇప్పుడు ట్విట్టర్‌లో అట్లాగే ఫ్రీగా ఉండేటటువంటి వాటికంటే కూడా ఈ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ఎక్కువుంటాయి. ఆ తర్వాత నిదానంగా దీన్ని డౌన్ ప్లే చేసుకొస్తారు. ఇప్పుడు యాపిల్ ఫోన్ గనక కొత్త వెర్షన్ రాగానే పాత వెర్షన్ డౌన్ అయిపోతా ఉంటది. అట్లా చేసుకొస్తుంటారనమాట. తర్వాత అలా అలవాటు చేస్తారు. ఇక ఇప్పుడు హాట్‌స్టార్‌లు, బోట్‌స్టార్‌లు ఇట్లాంటియన్నీ ఇదివరకు మనకి 500కి, 400కి వచ్చేయి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు రూ. 1000లోకెళ్తే చేస్తున్నాం గదా! ఇదివరకు సెల్ ఫోన్‌కి సంబంధించి రూ. 1000కి ఏడాదికి సరిపోయేది. ఇప్పుడు వచ్చేటోటికి రూ. 4000 అవుతుంది గదా! అట్లా క్రమంగా అలవాటు చేస్తారు. మన చేత ఖర్చు. ఇప్పుడు ఒకసారి అలవాటు పడ్డాక వదులుతామా వీటిని? వదలలేం. అలా భవిష్యత్తులో ఖర్చు పెట్టుకోవాల్సొస్తది ఆటిటికి గూడా.